లార్డ్. క్రీస్తునందు ప్రియులైనటువంటి అన్వేషి వెబ్ టీవీ ఛానల్ వారికి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతమైనటువంటి నర్సంపేటలో ఉన్నటువంటి చివరి ఈ మందిరాన్ని ఈ గాథను విని క్రైస్తవ్యం అంటే క్రీస్తు అంటే సంఘాలంటే గిట్టని వ్యతిరేక శక్తులు చేసిన దాడుల ఈ సంఘటనను విని స్పందించి బహుదూర ప్రాంతం నుండి టీంతో వచ్చేసి మా పరిస్థితిని అంతా అర్థం చేసుకొని వివరముగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని టెలికాస్ట్ని నిజంగా మేము హర్షిస్తూ ఉన్నాం. దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవ సర్వ సమాజానికే గర్వకారణమని నేను సంతోషిస్తూ ఉన్నాను. మీ స్పందనను బట్టి మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని బట్టి క్రైస్తవుల మీద జరిగే దాడులకు మీరు స్పందిస్తూ ఈ విధంగా శ్రమ పడుతూ ఈ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను మీరు టెలికాస్ట్ చేస్తూ ప్రపంచానికి తెలియజేస్తున్న ఈ మంచి సంఘటనను బట్టి నేను సంతోషిస్తున్నాను. అలాగే క్రైస్తవుల మీద చేస్తున్న ఈ దాడులు పిరికి పందలు చేసే దాడిగా నేను ఖండిస్తూ ఉన్నాను. అరిచేతిని అడ్డం పెట్టుకొని సూర్యకాంతిని ఆపాలని చూస్తే అది మూర్ఖత్వమే అవుతుంది తప్ప వేరొకటి కాదు. దీన్ని ఎవడు ఆపలేడు. క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన ఆయుధాలే కానివ్వండి, మనుషులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, లేకపోతే మతాలే కానివ్వండి, వర్గమే కానివ్వండి, అది రాజ్యాలే కానివ్వండి, రాజరికమే కానివ్వండి, ఇంతవరకు నిలబడినట్టుగా చరిత్రలో ఎక్కడ లేదు. పతనమైనట్టుగా వాళ్ళు కొట్టుకుపోయినట్టుగా దేశదిమ్మరులు అయినట్టుగానే చరిత్రలో చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి కార్యాలు చేసే పిరికి పందులు చేసే ఇలాంటి కార్యాలు మానుకోవడం మంచిది. క్రైస్తవుల ప్రేమను, సహనాన్ని, ఓర్పును ఒక్కసారి కనుక ఇది కనుక ఈ సహనాన్ని కనుక ఒక్కసారి ఆపేసి కనుక క్రైస్తవుల యొక్క ప్రేమ బలాన్ని కనుక సమాజానికి చూపించినట్లయితే ఎవడు నిలవలేడు. కనుక ఇది ప్రతి ఒక్కరికి నేను ఒక హెచ్చరికగా ఈ అన్వేషణ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. జాగ్రత్త. క్రైస్తవ్యం అంటే ఆషామాషి కాదు. క్రైస్తవ్యం అంటే చేతగాని ఒక వ్యవస్థ కాదు. మనుషుల హృదయాలను మార్చే ఒక మార్గమే. కనుక మంచి ఉద్దేశంతో ఆలోచన చేయండి. క్రైస్తవులపై మీకున్న చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులను మార్చుకోనండి. మతాలను మార్పిడి కొరకు కాదు, కుల మార్పిడి కొరకు కాదు, వర్గ మార్పిడి కొరకు కాదు. క్రైస్తవం ఉన్నది మనుషుల హృదయాలను మార్చడానికి కొరకు. సమాజంలో, సంఘాలలో ప్రపంచ శాంతి కొరకు పాటుపడేదే క్రైస్తవం. ప్రతి పౌరుడికి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రాజ్యాంగం హక్కు కల్పించింది. ప్రతి వాడు తన స్వంత మతాన్ని స్వీకరించవచ్చు, తన నచ్చిన దేవుణ్ణి ఆరాధించవచ్చు, తన వాయిస్ని వినిపించవచ్చు, పూజించవచ్చు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కు అది. మేము భారతదేశంలో లేమా? రాజ్యాంగం మాకు వర్తించదా? క్రైస్తవులం అంటే క్రీస్తుని ఎరిగిన వారమే తప్ప మేము మనుషులము కాదా? మాకు మనుగడ లేదా? కొంచెం వివేచన కలిగి మనుగడను మర్చిపోయి ఇలాంటి దుష్కార్యాలు మాని ఆలోచన చేయండి. మేము ప్రపంచ శాంతిని కోరుచే వారము, నాయకులను, అధికారులను గౌరవించే వారము, ల్యాండ్ ఆర్డర్ను గౌరవించే వారము. ప్రతి నిత్యము సంఘాలలో క్రైస్తవ సమాజం ప్రతినిత్యము అధికారుల కొరకు, నాయకుల కొరకు, సర్వ సమాజం కొరకు, రాజ్యాంగ శాంతి కొరకు ప్రార్థన చేసే వాళ్ళమై. కనుక మీరు ఆ దిశగా ఆలోచన చేయండి. ఇలాంటి చేతగాని పనులు మానుకోనండి. అలాగే అధికారులు, రాజకీయ నాయకులు అనేవారు ఎవరైతే ఉన్నారో ఈ కార్యాల విషయమై మీరు దృష్టి పెట్టండి. క్రైస్తవుల మీద జరిగే దాడులను ఇకనైనా మీరు ఒక్కసారి సీరియస్గా తీసుకొని చట్టపరమైన చర్యలు మీరు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. డిమాండ్ చేయట్లేదు, విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ఈ విషయాలు మీరు గమనించండి. అంతేకాదు క్రైస్తవులందరికీ ఒక శుభవార్తగా నేను ప్రకటిస్తున్నాను. ఏంటంటే క్రైస్తవుల పక్షంగా అన్వేషిణి అనే ఒక వెబ్ టీవీ ఛానల్ వారు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్న బట్టి ఛానల్ యజమాన్యానికి ప్రయత్నం చేస్తున్న ఇలాగూ ప్రయాసపడుతున్నటువంటి ఓల్డ్ టీం అంతటికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషిస్తున్నాను మీ ప్రయత్నాన్ని బట్టి. మీరు చేసే ఈ చక్కటి కార్యక్రమం ఎంతో
ఆనందదాయకం. క్రైస్తవులకే ఇది గర్వకారణం. థ్యాంక్ యూ. మీరు మా పరిస్థితులను గమనించిన దూరం వచ్చి ఇదంతా ప్రపంచానికి చాటి చెప్పడానికి వచ్చిన మీ విలువైన సమయాన్ని ఇచ్చిన మీ ప్రయత్నాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇది మీరందరికీ తెలియచేయండి. ప్రపంచంలో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. క్రైస్తవులందరూ సమాజ శాంతి కొరకే పాటుపడేవాళ్ళు తప్ప అశాంతిని కొలిపే వారు కాదు. ఆ దిశగా అధికారులు కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానీ జాగ్రత్తగా సంఘాలలో విభేదాలు సృష్టించే విధంగా ఇన్వెస్టిగేషన్లు మాని ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే సంఘాల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళని పట్టుకునే దిశగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆ దిశగా శాంతికి నిలయమైనటువంటి క్రైస్తవ్యాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. మీరు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.